నిగదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు సాగల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యే పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు, గౌరవ మంత్రివర్యులకు, పెద్దలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు, మన ప్రజాప్రతినిధులకు, స్పెషల్ సిఎస్ జయేష్ రంజన్ గారికి, సీనియర్ అధికారులందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతుంది వేదిక. పాలనా వికేంద్రీకరణతో హైదరాబాదు మహానగర ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచటానికి, హైదరాబాదు మహానగరాన్ని ప్రపంచ గమ్యస్థానంగా ముందు వరుసలో ఉంచడానికి చేస్తున్న కృషిలో భాగంగా పరిపాలన పునర్వ్యవస్థీకరణలో, వికేంద్రీకరణలో ఈ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అద్భుత భవనాన్ని, అనేక సదుపాయాల్ని శ్రీకారం చుట్టేందుకు వేయించేసిన ముఖ్యమంత్రి గారికి మనమంతా ఆనందంతో గట్టిగా చప్పట్లు కొట్టి ప్రేమతో స్వాగతం పలుకుదాం. హైదరాబాద్ మహానగరం అన్న, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మరి హైదరాబాద్ నగరంలోని ఈ మూడు విభాగాలు తెలంగాణలోని లక్షలాది కుటుంబాలకు, దేశంలోని ప్రపంచంలోని అనేక నగరాలకు ఉదాహరణగా ఉండాలని భావిస్తూ ఇప్పుడు అందరం నిశ్శబ్దంగా క్రమశిక్షణతో నిలబడదాం. మనదైన తెలంగాణ గీతాన్ని గొంతెత్తి పాడుదాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి, గౌరవ ఐటీ మంత్రి, గౌరవ ప్రజాప్రతినిధులు అందరికీ రిక్వెస్ట్, అలాగే తల్లులు, చెల్లెలు, సోదరిమణులకు రిక్వెస్ట్. ప్రజా పాలన ప్రభుత్వ విజయోత్సవాల్లో ఒకటి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజల పండుగ అని తెలియజేస్తూ ఇప్పుడు తెలంగాణ గీతం జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతం. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీరాజనం పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభకరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ.
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలనే ప్రతిరోజు 16 నుంచి 18 గంటల దాకా పనిచేస్తున్న ఆనరబుల్ సీఎం గారు ఈ మధ్య ఒక జాతీయ పత్రిక అంతర్జాతీయ స్థాయి ప్రముఖుల్ని సైతం ఆకర్షించిన అంశం, ఒక సీనియర్ పాత్రికేయులు అడిగారు, సీఎం గారు మీరు రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తారో అని. అప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు చెప్పిన సమాధానం వింటే ప్రజా ప్రతినిధులందరూ అదొక పాఠంగా తీసుకోవాలి. నాకున్న సర్కిల్ అంతా ప్రజల కోసం పనిచేసేవాళ్లే, కాబట్టి నేను ఎవరితో మాట్లాడినా ప్రజల క్షేమం కోసమే అన్నారు. అలాంటి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పండుగల్లో ఇది ఒక అద్భుతమైన పండుగను తెలియజేస్తూ స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులైన అరకపూడి గాంధీ గారి అధ్యక్షోపన్యాసం స్వాగత వచనం. అందరికీ ప్లీజ్ సైలెన్స్. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు శేర్లింగపల్లి కాన్స్టిట్యున్సీకి ఒక పండుగ రోజు. నేను హైదరాబాద్ నగరం వచ్చినాక ఇంత పెద్ద మొత్తంలో శంకుస్థాపన చేసుకున్నటువంటి చరిత్ర లేదు. ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకసారి 200 కోట్లు, ఒకసారి 350 కోట్లు మాత్రమే హైయెస్ట్ నిధులతో శంకుస్థాపన చేసినటువంటి చరిత్ర. అందుకనే ఈరోజు శేర్లింగపల్లి కాన్స్టిట్యున్సీకి పండుగ రోజు, ముఖ్యమంత్రి గారు ఒక వరంగా ఇచ్చినటువంటి పండుగ రోజు అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నారు. అలాగే ఈరోజు మియాపూర్లో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు 2350 కోట్ల రూపాయలు నిధులు, ప్రత్యేక నిధులు, జనరల్ నిధులు అనేవి కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. 2350 కోట్ల రూపాయల నిధులు కేటాయించి అభివృద్ధి ధ్యేయం అనే కార్యక్రమం పెట్టుకొని నిధులు ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా వెనకాడకుండా కార్యక్రమానికి రావటం, వారికి రేవంత్ రెడ్డి గారికి ఈ కార్యక్రమానికి మనందరి తరపున స్వాగతం, సుస్వాగతం. ప్రత్యేకంగా ఈ సభాముఖంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే గౌరవ మంత్రివర్యులు, పెద్దలు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, మాజీ మంత్రివర్యులు, మిత్రులు, శ్రేయభిలాషి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారికి, నవీన్ యాదవ్ గారికి, అలాగే మల్లిరెడ్డి రంగారెడ్డి గారికి, గౌరవ మిత్రులు, పెద్దలు, సోదరులు, పార్లమెంట్ సభ్యులు వేం నరేంద్ర రెడ్డి గారికి, అనిల్ కుమార్ యాదవ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి సహచర నాయకులు, మిత్రులు, శ్రేయభిలాషులు, ఇంత గొప్ప కార్యక్రమానికి రాత్రింబగళ్ళు అభివృద్ధి విషయంలో సహకరించినటువంటి జిహెచ్ఎంసీ కమిషనర్ సుజన గారికి, అలాగే లా అండ్ ఆర్డర్ కమిషనర్గా వచ్చినటువంటి కమిషనర్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి గొప్పగా తరలి వచ్చిన ప్రజానికం అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఒక రకంగా సారీ కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. కారణం ఏంటంటే మీ అందరికీ కూడా సీటింగ్ ఏర్పాటు చేయలేకపోయాం, అందుకని చింతిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చక్కటి వనరు, వసతి, ముఖ్యమంత్రి గారు ఒక్కటే చెప్పారు, రాజకీయాలు వేరు, అభివృద్ధి జోరు. రాజకీయాలు 4 రోజులు చేద్దాం, 4 సంవత్సరాలు 11 నెలలు అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోదామని చెప్పి ముఖ్యమంత్రి గారు గొప్ప మనసుకి మనం అందరూ కూడా స్వాగతించాల్సిన అవసరం ఉన్నది. చాలామంది రకరకాలుగా మాట్లాడతారు, ఆ ఇష్యూస్ వాళ్ళ విజ్ఞతగా వదిలిపెడదాం. కానీ ఇవాళ ఇక్కడ పరిస్థితులు, శేర్లింగపల్లి కాన్స్టిట్యున్సీలో పరిస్థితులు ఏమిటంటే మీ అందరు కూడా తెలుసు. హైయెస్ట్ పరిస్థితిలో ట్రాఫిక్. ఆ ట్రాఫిక్ పరిస్థితులు నేను క్లియర్ చేస్తా. నేను గత 10 సంవత్సరాల్లో అసెంబ్లీలో ఎన్నోసార్లు మాట్లాడాం, కానీ రేవంత్ రెడ్డి గారి రూపంలో ఫలితం ఈనాడు దక్కింది అని చెప్పుకోవడానికి గర్వపడతా ఉన్నా.
అలాగే ఈరోజు షేర్లింగంపల్లి కావచ్చు, కుత్బుల్లాపూర్ కావచ్చు, మిగిలిన ప్రాంతాల్లో కావచ్చు, ముఖ్యమంత్రి గారు చేసినటువంటి శంకుస్థాపన 1674,78 కోట్ల రూపాయలు ఇప్పుడు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మా నియోజకవర్గంలో ఒక్క షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఈరోజు ఇనాగ్రేషన్ చేసినాయి 1213,40,00,000 రూపాయలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. 819,50,00,000తో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి గారు అనేక కార్యక్రమాల్లో రోజు 2, 3, 4, 15, 16 గంటలు కష్టపడుతూ రివ్యూలు చేసుకుంటూ కాన్స్టిట్యున్సీకి రాలేకపోయినా పనులు ఆగకూడదు అనే ఉద్దేశంతో ఇంచుమించుగా 819 కోట్ల రూపాయలు పిల్లర్ల స్థాయికి లెగిసినాయి. పనులు జరుగుతున్నాయి. ఈ పనులు కూడా లేట్ కాకూడదు. నేను వచ్చేసరికి ట్రయల్ పిట్స్ అవ్వాలి. శంకుస్థాపన చేసిన మరుసటి వారం నుంచే పనులు స్టార్ట్ కావాలి. మియాపూర్ నుంచే ఫ్లైఓవర్ స్టార్ట్ కాబోతుంది.